బిడ్డకు మంచి సంబంధం కుదిరిందంటే అమ్మ నాయనల సంబరం చిన్నగుండది. చుట్టాలందరికీ చెప్పుకొని ఉన్నంతలా ధూమ్ధామ్గా చేస్తారు కొందరు. ఇంకా కొందరైతే అప్పు చేసి మరి ఊర్లో ఎవ్వరు చేయనంత గొప్పగా చేస్తారు. డీజేలు గీజేలతోని ఎగురుకుంటా అత్తగారింటికి సాగనంపుతారు. ఇక అత్తగారింటికాడ కొత్త కోడలికి ఏదన్నా ఆపతొచ్చిందనుకో సర్దుకొని పోవాల బిడ్డ అని సర్దు చెప్తారు. ఇంటికి వచ్చినా మళ్ళీ నచ్చ చెప్పి తోలుతారు. కానీ గీడ చూడుర్రి ఏం చేసిండ్రో. బిడ్డ పెండ్లి పెడ్డాకులైనందుకు గిట్ల సంబురాలు చేసిండు నాయన. హగరు బిడ్డ సంసారం ఆగమైతే రందివాడాల గని సంబురాలు చేసుడేంది అంటారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో ఉండే అక్కకు 8 ఏళ్ల కింద ఢిల్లీలో ఉండే ఇంజనీర్ తోటి లగ్గమైంది. ఈమె సుత ఢిల్లీ విమానాల డిపోలో ఇంజనీర్ అట. ఇంకింత కట్నం దేపో అని పోరు మొదలు పెట్టిరట. ఓ బిడ్డ పుట్టినాక సతాయించుడు ఇంకింత వెరిగే వరకు ఎన్నొద్దులున్నా నా జీవితం గింతే అనుకొని కోర్టుకు పోయి ఇడుపు కాయిదాలు తీసుకుంది. మంచి పని చేసినావు బిడ్డ, నిన్ను మేము జాదుకుంటామని గిట్ల ఇంటికి దోలుకొచ్చుకున్నారు కన్నోళ్ళు. గా నడమ జార్ఖండ్ రాష్ట్రంలో ఓ నాయన సుత గిట్లనే బిడ్డ ఇడుపు కాగితం చేసుకొని వస్తే ధూమ్ ధామ్గా ఎదుర్కొన్నాడు. పెళ్లి చేసినాడు ఎంత సంబురంగా దోలిండ్రో పెటాకులైనాడు సుత గంతే సంబురంగా బిడ్డలను ఇంటికి తెచ్చుకుంటుర్రు. అంటే పాయిరంగా జాదుకున్న బిడ్డలు అత్తగారింట్లా బాధలు పడే కంటే ఇంటికి తెచ్చుకొని ఇంకోలకిచ్చుడు పెరుగుతాంది దేశంలా. ఇయాల రేపు ఆడవిల్లలు చదువుకోవట్టిరి, జాబులు చేయవట్టిరి, సతాయించే పెన్మిటి వద్దంటే వద్దని కొత్త జిందగీ చూసుకుంటుర్రు. ఓ దిక్కు ఆడవిల్లలే దొరుకుతలేర్రా నాయన అంటే దొరికినోళ్ళ కథలు గిట్లున్నాయి. తిట్టినా కొట్టినా పడేతందుకు వెనకటి కాలం కాదు మళ్ళా.